నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని, తనకంటూ చిరస్థాయిగా పేరు నిలుపుకున్న గొప్ప నాయకురాలని, నేటికి ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలని మనమంతా కోరుకునే ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. మళ్ళీ ఇందిరాగాంధీ జయంతిలోపు ఇక్కడ పూలమాలలు వేసుకునే విధంగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇక్కడ విగ్రహంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలని, గరీబో హఠావో, బ్యాంకుల జాతీకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పరిపాలన దక్షతగా పాలించిందని, ప్రపంచంలోనే తనకంటూ ఒక పేరు నిలుపుకుందని అన్నారు. ఈ దేశ ఐక్యత కోసం, దేశ విభజన కోసం జరుగుతున్న చర్చ, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం జరుగుతున్న చర్చ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తూ 400 సీట్లు ఇవ్వండి అనేది జరుగుతుందని, చర్చలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలో ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్నా అని ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిందని అన్నారు. వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఇందిరాగాంధీ ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలని, ప్రతి రాజకీయాలలో ఏ పార్టీ అయినా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అమ్మకు ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవు శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంతా మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. రాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది. దీన జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను, పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది. ఉక్కు మహిళ, భారతదేశ ప్రధాని, తనకంటూ చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ, మనమందరం కూడా ఈరోజు ఇందిరమ్మ పాలన రావాలి, ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు మళ్ళీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన, పేద ప్రజలకు న్యాయం చేయాలి, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా, ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిలబెట్టుకున్న పేరు ఇందిరమ్మది. అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు, ఇవాళేమో దేశం విభజనకు సంబంధించిన చర్చ, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం 400 సీట్లు ఇవ్వనేటువంటి చర్చ జరిగే సందర్భంలో
ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేలే అందరూ నా దగ్గర ఉండాల్సిందే, నేను నా చివరి రక్త బొట్టు వరకు ఈ దేశాన్ని దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురి కాబట్ట ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు. వారిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం.